ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్ కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు, కొంతమంది అది కూడా రావట్లా, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. భీమ్స్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో యాక్చువల్లీ అనిల్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడో పటాస్ నుంచే వర్క్ చేయాలి యాక్చువల్లీ భీమ్స్ తోటి, కుదరలేదు, ఈ సినిమాకి కుదిరింది అని చెప్పేసి ఆయన చెప్పడం మేము చూసాం. అండ్ కాంబినేషన్ కుదిరాక ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఏంటి, మీ పర్స్పెక్షన్లో ఏంటి అనిల్ గారితో వర్కింగ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక గ్రంథాలయంకి వెళ్తే మనకు చాలా పుస్తకాలు ఉంటాయి, అందులో చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ప్రతిరోజు వెళ్తే రోజుకు ఒక పుస్తకం చదివినా మనం ఎంత నేర్చుకుంటే అంత స్కోప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకు. ఆయనతో కలిసాక నాకు గ్రంథాలయంలో వెళ్ళి చదువుకున్నంత జ్ఞానం వచ్చింది. అండ్ చాలా విషయాలు తెలిసాయి. చిన్న చిన్న విషయాలని ఎలా పట్టుకోవచ్చు, చిన్న చిన్న పదాలతో ఎలా మ్యాజిక్ చేయొచ్చు. అంటే టు బి హానెస్ట్, నేను ఒక లిరిక్ రైటర్ని, పాటలు రాసేవాడిని. సో ఆయనతో కలిసి కూర్చున్నప్పుడు నేను చాలా తక్కువ అని తెలుసుకున్నాను. ఆయనతో కలిసాక ఇంకా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ఆల్బమ్స్లో చాలా వరకు హిట్ నెంబర్స్ ఉన్నాయి. సో సంక్రాంతికి వస్తున్నాంని మీ హిట్ నెంబర్స్తో పోల్చుకుంటే మీరు ఎలా ఇష్టపడతారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి పాట నా బిడ్డే. బట్ సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే టు బి హానెస్ట్ ఒక అమ్మ లాంటి జ్ఞాపకం. అంటే ఆల్మోస్ట్ వచ్చి 24 years అయిపోయింది. వచ్చి ఏం చేసామంటే చెప్పేటప్పుడు కొందరికి తెలుసు, ఒక 2 పాటలు 3 పాటలు, కొంతమంది తెలుసు అని చెప్పేవాడిని. వాళ్ళు గుర్తు చేసి చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళగలిగాను, ప్రతి గడప తొక్కగలిగాను, ప్రతి మనిషిని కలవగలిగాను. అందులో ఆల్మోస్ట్ ప్రతి కుటుంబ సభ్యుడిని కలవగలిగాను. సో సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే నేను చిన్నప్పుడు కలిసి ఉన్నారా సినిమా చూసినప్పుడు అరే గుమ్మడి పూల నవ్వులతో గుమ్మ మెదురు చూసే, కలిసుంటే కలదు సుఖం ప్రేమకు పేరంటం. అలా ఆ రోజు ఆ పాటల్ని, ఆ సినిమాని ఎలా అయితే గుండెలో పెట్టుకున్నారో, నేను ఎలా అయితే గుర్తుంచుకున్నానో, ఇకపైన ప్రజలు ఇలాంటి ప్రేమను ఇచ్చినందుకు సదా సంతోషంగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అనిల్ గారు నీ ఏజ్ ఎంత? కాదు 24 years అంటే నువ్వు ఆల్మోస్ట్ అని సార్ 2002 కలిసి ఉందా చూసినప్పుడు ఏంటి నువ్వు నీ సంగతి? సార్ 2002లో వచ్చాను సార్ నేను. ఇక్కడికి వచ్చావా? అవును సార్, 2002లో నేను వచ్చాను ఇక్కడికి. ఓకే ఓకే, నాకు ఎందుకో టెన్షన్ వచ్చింది. అనిల్ గారు సార్, అనిల్ గారు బిఫోర్ సంక్రాంతి 2025, ఆఫ్టర్ సంక్రాంతి 2025 అంటున్నారు, ఏమంటారు? మళ్ళీ చెప్పండి సార్, ఏమన్నారు? బిఫోర్ సంక్రాంతి, ఆఫ్టర్ సంక్రాంతి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీ కెరీర్ అలా అన్ని కాలం కర్మం అన్నీ కలిసి వస్తే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ చేయబోతున్నారు. సార్ అంత నేచర్స్ గ్రేస్ మన చేతుల్లో ఏం లేదు, మీ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు ఏంటో మీకు ఒక టిప్ చెప్పిన నేను, సార్ చెప్పు. లాస్ట్ మినిట్ వరకు డైరెక్టర్లు టెన్షన్ పెట్టకపోవడం, యుఎస్ ప్రీమియర్లకి కరెక్ట్గా టైంకి ప్రింట్లు పంపించడం చేస్తే మీకు అదే అన్ని నేచర్ అదే ఆటోమేటిక్గా అదే కలిసి వస్తుంది. సార్ ఏదో ఒక స్పైస్ లేకుండా క్వశ్చన్ ఉండదే మీ సినిమాలాగే. అనిల్ గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్ ఇందాక ఆయన అన్నట్టు కలిసి వస్తే చిరంజీవి గారి సినిమాకి కూడా తోడొస్తారు అన్నట్టు అన్నారు. ఇంతకీ మీరు కన్ఫర్మ్ చేస్తే మేబీ దాంతో, అంటే నేను ఒక చోట చదివాను లైక్ ఈ సినిమాకి వెంకటేష్ గారికి పాటలు బాగున్నాయి, గ్రేస్ పరంగా కూడా చిరంజీవి గారికి అంత మంచి ఆల్బమ్ వస్తే గ్రేస్ స్టెప్స్తో కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఇదే కాంబినేషన్ నెక్స్ట్ సినిమాకి వెళ్తుందా? 100% అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను, ఇట్స్ టూ ఎర్లీ ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను.
అన్నీ ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ సినిమాలో చాలా వరకు వీ హ్యావ్ ఎ వెరీ షార్ట్ అంటే క్రిస్పీ డ్యూరేషన్ ఉంటుంది లైక్ 2 hours 20, 2 hours 70, 2 hours 15 ఓన్లీ బిగ్ స్టార్స్ మాత్రమే. తను మన ధర్మేంద్ర. ధర్మేంద్ర కాదు, మన కథ గెస్ట్ చేసి ప్రైజ్ తీసుకున్న అమ్మాయి. హేమమాలిని, ధర్మేంద్ర ధర్మేంద్ర రాలేదు సార్ ఇంకా. రాలేదా? ఓకే, కంటిన్యూ. సో అంటే మీ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే మేబీ ఈ క్రిస్పీ డ్యూరేషన్ అంటే యూ విల్ యాక్సెప్ట్ దట్ 100% అండి. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి, ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేయాలంటే లెంతే మెయిన్ ప్రధానం. సో నేను ప్రతి సినిమాకి కూడా పనిచేసే జానర్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఏ మాస్ కమర్షియల్స్ అయితే ఒక 235-40 వరకు వెళ్తాను. లేదు ఇట్స్ ఏ ప్రాపర్ ఎంటర్టైన్ అంటే ఒక 220-225 ఈ మధ్యలోనే ఉంచుకుంటాను లెంత్. సో అది ప్రతి సినిమా నాకు ప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పర్ఫెక్ట్ లెంత్ 2 hours 22 minutes. అసలు వెళ్ళామా చూసామా అయిపోయిందా అన్నట్టుంది సినిమా, ఫటాఫట్ అనుకున్నారు చాలా మంది యాక్చువల్లీ. సో అలా ఉండబట్టే ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. సార్ అనిల్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలులో మీ కాంబినేషన్ మీకు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ ఎలా అయితే ఉందో ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారిది మీది అని కంపేర్ చేస్తున్నారు. నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది, ఎస్పెషల్లీ బావ్ అన్నప్పుడైతే సో వేరే వైబ్ అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? కెన్ ఐ సార్? బావ్, సారీ బావ్, లవ్ యూ బావ్, సారీ సార్. అనిల్ గారు. సార్ లెట్ మీ ఆన్సర్ యార్. చెప్పమ్మా. అంటే ఆ కాంబినేషన్ నిజంగానే మీకు సౌందర్య గారితో చేసిన అవేమైనా గుర్తొచ్చినాయా సార్? ఐశ్వర్య రాజేష్ గారితో ఆ కాంబినేషన్ అలా అందరూ అంటున్నప్పుడు. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐశ్వర్య డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ చాలా మంచి రోల్ దొరికింది. అండ్ అనిల్ వాజ్ దేర్ టు గైడ్ హర్. అండ్ తను కూడా షీఈ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఇన్ యూనో తమిళ్. షీఈ్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ ఈ జానర్లో ఇది వన్ ఆఫ్ ఫస్ట్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్. సో ప్రతిదీ ఐ కుడ్ సీ హర్ ఇంట్రెస్ట్ ఇన్ asking Anil, how to go about it, and Anil was there to guide, because Anil's energy will come, in every character. So I'm really happy for her. Anil garu, నేనేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్రాజ్తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు. లేదమ్మా, ఆల్రెడీ 15 సినిమాలు చేస్తున్నాను. ఇంకా అనిల్ ఎప్పుడు పాపం చేయని అన్ని కంపల్సరీగా మీ సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు. సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు? క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక 1% 2% కొద్దిగా భయం అనిపించింది, కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. అది రీచ్ కూడా మామూలుగా లేదు. ఇంకా ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టొచ్చు కదా మేము అనుకొని కూడా ఎక్కడో సరే ఆపాం. సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా వాడిని అడిగాము. అప్పటికి నేను క్లైమాక్స్లో అడిగాను, నేను అనిల్ తను కదా ఫైట్ చేసేటప్పుడు సార్ కొట్టమా నాన్న ఏదో అన్నాడు కదా. సో వెంకీ గారు అడిగారు ఇంకా పెట్టాలి అని. బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ సెకండ్ హాఫ్కి కుదరలేదు, బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్. అండ్ బుల్లిరాజు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు. సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు. సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా, సో వాడికి హెల్ప్ అవ్వాలి, వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాము. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు, వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఈ సినిమాతో కలెక్షన్ల వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్గా బుల్రాజ్ అనే చెప్పాలి. అవును.